Step into Value Zone. Value Zone. Hypermart. Button Cheru. ఇష్టమైన క్యాప్టెన్ ఎవరు మన దగ్గర మీరు చేసిన వాళ్ళలో? ఇష్టమైన కెప్టెన్ అయితే 100% ధోని గారు. అంతే. ధోని గారి గురించి అందరూ బాగా చెప్తారండి చాలా. ఎందుకని? అందరూ బాగా చాలా పాజిటివ్ గా చెప్తారు అసలు. పాజిటివ్ అంటే ఈజ్ వెరీ వెరీ సింపుల్ మేడం. అంటే ఆయనను చూసి అందరం కూడా నేర్చుకుంది, అట్లీస్ట్ మా జనరేషన్ మేము నేర్చుకుంది ఏంటంటే మనీ అండ్ సక్సెస్ షుడ్ నాట్ డిటర్మిన్ ద వే యూ బిహేవ్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే మన లైఫ్లో కూడా మనం ఎట్లా ఉన్నామో, మనం క్రికెట్ ఆడకముందు ఎట్లా ఉన్నామో, ఫ్యామిలీతో ఎట్లా ఉన్నామో, బయట ఎట్లా ఉన్నామో, అప్పుడు ఆ సేమ్ థింగ్ షుడ్ కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో దట్ ఈస్ ద సింప్లిసిటీ ఫ్యాక్టర్ దట్ హీ హస్ టాట్ ఆల్ ఆఫ్ అస్ గ్రోయింగ్ అప్. సో అది ఒక గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ మేడం మా అందరికీ. ఇష్టమైన బౌలర్ ఎవరో చెప్పండి. బ్యాట్స్మెన్ అడగను, ఎందుకంటే మీరు బ్యాట్స్మెన్ అడిగితే మళ్ళీ ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ గారి పేరే చెప్తారు, ఎందుకంటే ఇందాక అడిగేసాను ఆల్రెడీ. ఇష్టమైన బౌలర్ బుమ్రా. ఇప్పుడు ప్రజెంట్ Yeah, present. సూపర్. ఇప్పుడు ఇష్టమైన క్రికెటర్ అన్నా కూడా బూమ్రాయేనా? ఇష్టమైన క్రికెటర్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు youngsters- వచ్చేసాక బయటకు వచ్చేసాక బయటకు వచ్చేసరికి యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు మేడం. రుతురాజ్ గైక్వాడ్, మన తిలక్ వర్మ, సో మన సిరాజ్, వెరీ వెరీ అంటే అప్కమింగ్ వాళ్ళని చూస్తుంటే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. అవును. సో దీస్ యంగ్స్టర్స్ కమింగ్ అప్ ఫ్రమ్ స్పెషల్లీ తిలక్, సిరాజ్ హైదరాబాద్ నుంచి వస్తూ మన తెలుగు స్టేట్ అది నుంచి చాలా కాదు మేడం, ఇన్స్పిరేషనల్ వాల్యూ. ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనము వాళ్ళకి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి గ్రోయింగ్ అప్ వాళ్ళని చూసి పైకి, ఇప్పుడు మేము ఎట్లా వివిఎస్ లక్ష్మణ్ని చూసి, వెంకటపతిరాజు గారిని చూసి మనం కూడా ఆడగలం. చాలా సీనియర్స్ సీనియర్స్ కాకపోతే మనం చూసాం కదా, Yeah, ఇండియా ఆడటానికి ఓకే ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా మనం కూడా ఆడొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవ్రీ జనరేషన్ కి మనకు అట్లా ప్లేయర్స్ వస్తూ ఉంటే అవును. నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఇన్స్పిరేషన్, మంచి ఇన్స్పిరేషన్. అవును. ఇప్పుడు వెళ్తుంటారా ఎప్పుడైనా సరదాగా క్రికెట్ కోసం బయట చూడడానికి మ్యాచ్? అంటే అంత టైం లేకుండా ఇప్పుడు అసలు అదే కదా ఇందాక చెప్పాను, మనం టోటల్ ఫోకస్. అంటే ఎప్పుడన్నా ఎంతైనా మీ ప్యాషన్ కదా, అది మీకు ఇష్టమైన కెరియర్ కదా ఫస్ట్ లో. యాక్చువల్లీ దీని ముందు కూడా చాలా టోర్నమెంట్స్ వెళ్ళాలి నేను, ఈ ఓవర్సీస్, ఈ లీగ్స్, ఈ T10 అని, IL T20 అని చాలా రకాలు ఉన్నాయి, అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం మేడం. సో ఎందుకంటే ఒక్కసారి మనం దీనిపైన ఫోకస్ పెట్టినప్పుడు ఇట్ షుడ్ నాట్ వేవర్, కరెక్ట్ లేండి. కంప్లీట్ ఫోకస్. అంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి అప్పుడప్పుడు. లైఫ్ అంతా ప్రెషర్ లో ఆడాము, అది రిలాక్సేషన్ ఎట్లా అవుతుంది? మీరు ఆడరు కదా ఇప్పుడు. ఇప్పుడు చూస్తారు ఆడే వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది మనకంటే, అవునా కదా? చూసే వాళ్ళకి ఎక్కువ ప్రెషర్. అంతేనా? ఏమైపోతుందో అని. ఎందుకంటే కంట్రోల్లో ఉన్నాం కదా, చూస్తుంటే మ్యాచ్ ఆడుతుంటే అట్లీస్ట్ మాకు తెలుసు, ఓకే ఈ బాల్ ఇట్లా కొట్టచ్చు, లేకపోతే మనకి ఇంకా టైం ఉంది అని ప్లాన్ చేసుకోవచ్చు. చూస్తుంటే మనం ఏం చేస్తాం మరి? మీరు ఆడేటప్పుడు బాగా టఫెస్ట్ బాల్ ని ఎప్పుడు ఫేస్ చేశారు? తిట్టుకున్నారా ఎప్పుడన్నా బౌలర్ ని? అట్లా తిట్టుకోవటం అని ఏమి ఉండదు మేడం, బట్ టఫెస్ట్ అంటే చాలా చాలా మ్యాచెస్లో నాట్ అన్ ఈజీ థింగ్ కదా, లాట్ ఆఫ్ టఫ్ ఫేజెస్, టఫ్ బౌలర్స్, స్పెషల్లీ అంటే బాగా గుర్తుండిపోయే టఫెస్ట్ బౌలర్ అంటే ఆఫ్ లేట్ అంటే ఫ్యూ ఇయర్స్ కొద్దిగా బుమ్రా వాజ్ వెరీ వెరీ టఫ్. మిగతా వాళ్ళు ఓకే మేడం, అంతగాని బుమ్రా వాజ్ ఐ థింక్ ద టఫెస్ట్ బౌలర్ మన వాళ్ళల్లో. మన వాళ్ళని కదా ఐపీఎల్ లో ఆడిన దాంట్లో. ఐపీఎల్ లో నేను అడుగుతుంది ఇంటర్నేషనల్ మ్యాచ్ లో. ఇంటర్నేషనల్ లో మనకి టఫెస్ట్ అంటే మేబీ ట్రెంట్ బోల్ట్. మొన్న కూడా ఆడాడు కదా. ఎలా ఉంటారండి అంటే మీరంతా బయటగా ఒక రకంగా కనిపిస్తారు, అంత మంచి టీం వర్క్ తో, బట్ బ్యాక్గ్రౌండ్ లో మీరంతా కలిసి ఉన్నప్పుడు భలే సరదాగా సాంగ్స్ ప్లే చేసుకుంటూ, వాటికి డాన్స్లు వేస్తూ, కొట్టుకుంటూ, కూల్ డ్రింక్ బాటిల్స్ మీద వేసుకుంటూ, ఇవన్నీ కొన్ని కేకులు మొహానికి పూసుకుంటూ, ఇలాంటివన్నీ కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, పిక్స్, వీడియోస్. నిజంగా అలా ఉంటుందా లోపల? అట్లనే ఉంటుంది మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ మరి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అవునా? వాళ్ళ కొద్దిగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిచ్చి బాగుంది. అవునవును. సో వాళ్ళందరూ కాదు, కొద్దిగా మా జనరేషన్ వాళ్ళు కొద్దిగా రిజర్వ్డే ఉంటాము, కాకపోతే వెరీ వెరీ ఫ్రెండ్లీ. అంటే చాలా రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అంటే వెరీ నైస్ అట్మాస్ఫియర్ మేడం. డ్రెస్సింగ్ రూమ్స్ అన్ని కూడా ఇండియన్ టీమ్ కానీ, సిఎస్కే కానీ వెరీ వెరీ గుడ్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు ఇంకొద్దిగా వాళ్ళు అగ్రెసివ్ వాళ్ళ క్రికెటర్స్ నుంచి కొద్దిగా మూవీ స్టార్స్ కూడా ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నారు. సో అవన్నీ మా వరకు అయితే అన్ని లేవు. ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో చూసుకోవాలి. కొట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా డ్రెస్సింగ్ రూమ్ లో? లేదు మేడం, అంతే. డ్రెస్సింగ్ రూమ్ లో అట్లా ఏమి ఉండదు. మీరు ఒకసారి హైదరాబాద్ లో మ్యాచ్ జరిగేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చారంట, మీరు ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చారట. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ ఫుడ్ ని లోపలికి పోలీసులు అలౌ చేయకపోతే సెక్యూరిటీ వాళ్ళు, ధోని గారే స్వయంగా బయటకు వచ్చి మరి మీ ఫుడ్ ని తిని ఎంజాయ్ చేసి వెళ్ళారంట. క్రికెటర్స్ అందరూ వచ్చారు బయటికి, ధోని గారు ఎస్పెషల్ ఆయన కూడా బయటకు వచ్చి మరి ఆ ఫుడ్ తిని వెళ్ళారంట. అది ఏమైందంటే మేడం, నేను యాక్చువల్లీ అప్పుడు ముంబై ఇండియన్స్ ఆడుతున్నా.
ఆహా. మా మ్యాచ్లు రాయ్పూర్లో జరుగుతున్నాయి, సిఎస్కే వాళ్ళ మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఓకే. సో రైనా వీళ్ళు ఫోన్ చేసి జనరల్గా ఫుడ్ పంపి, ఏ మాకు ఇక్కడ 3 రోజులు గ్యాప్ ఉంది అది ఇది అంటే సరే అని చెప్పి పంపించాము అంతా. ఓకే. పంపిస్తే వాళ్ళు ఎలో చేయకపోతే వీళ్ళు వచ్చి యాక్చువల్లీ వాళ్ళు ఎట్లా ఎలో చేయరని చెప్పి హోటలే మారిపోయారు వాళ్ళు. ఆ ఫుడ్ని తీసుకొని ఫుడ్ కోసం. ఫుడ్ కోసం. సో సూపర్ నాకు కదా. తెలియదు, మేము అక్కడ మ్యాచ్ ఆడుతున్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ న్యూస్లో వస్తున్నాయి, ఇది జరిగిందని. నేను షాక్, ఇదేంటిరా బాబు అని. నేను ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ చెప్తున్నారు ఇంత పెద్ద డ్రామా అయింది అని. అరే ఎందుకు అలో చేయలేదు ఫుడ్? అది ఏమో మేడం, మా హోటల్ వాళ్ళు ఎందుకు చేయలేదో మరి. హోటలే మార్పించేశారు మీ ఫుడ్ తోటి అయితే. నేను కాదు కదా మేడం. మీ ఫుడ్ తో అన్న అందుకే. ఇంటి నుంచి చేయించి తెచ్చారా? ఇంటి నుంచి అక్కడ వండించి. ఏంటి స్పెషల్ అందులో ఏముంది? ఏం లేదు మేడం, నార్మలే మన హైదరాబాద్లో బిర్యానీ. అంతా బిర్యానీ. అందులో బాగా ఇష్టమా ఏంటి ధోని గారికి? జనరల్గా మనము వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్లేయర్స్ ఇట్లా ఇంటి నుంచి కానీ ఫుడ్ అది వస్తుంది. దట్ తెస్తుంటారా? హెస్ బీన్ అ కల్చర్. ఇప్పుడు ఢిల్లీలో ఆడితే ఢిల్లీ నుంచి అక్కడ అట్లా. ఏమైనా ప్లేయర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేకపోతే ఫుడ్ ఓకే, ఓకే. తీసుకొస్తారు. అట్లా ఉమ్. ఒక మంచి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అనేది సూపర్ అసలు. ఉంటుంది మేడం ప్లేయర్స్ లో. చాలా మంచిగా ఉంటారేమో కదా. అవును, ఆ మ్యాచ్ జరిగేటప్పుడు మొత్తం ఒకళ్ళ షోల్డర్స్ మీద ఒకళ్ళ చేతులు వేసేసుకుని చుట్టూ రౌండ్ అప్ చేస్తారు. రౌండ్ అప్ చేసేసి మొత్తం మధ్యలో వంగేసి ఏదో మాట్లాడేసుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? నాకు ఎప్పుడు తెలుసుకోవాలని కోరిక. అది మెయిన్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్ నుంచి అందరూ వస్తాము, ఉమ్. ఇండివిజువల్ గా వస్తాము. ఉమ్. సో అందరి ఫోకస్ అనేది ఎక్కడుందో మనకు తెలియదు. తెలీదు. సో ఆ హర్డిల్లో ఏంటంటే కొద్దిగా ఆ ఫోకస్, ఆ స్విచ్ ఆన్ అనేది అవుతాం మొత్తం. సో మన ఇదేంటి, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అనే ఒక మెయిన్ మెంటలీ స్విచ్ ఆన్ అవ్వడానికి మేడం, అది మోర్ దెన్ ఎనీథింగ్. గేమ్లో వెళ్ళేటప్పుడు అంతా 11 మెంబర్స్ స్విచ్ ఆన్ అయి ఉంటే మన ఫోకస్, మన పర్పస్ అనేది క్లియర్గా ఉంటుంది. అంటే మనం మామూలుగా ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదన్నా విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేయాలి, ఇది ఇలా అవే మాట్లాడుకుంటారు అక్కడ. అంటే అంతే అట్లా ఏముండదు మేడం, అంత అడ్వైజ్లు ఇచ్చేది ఏముండదు. అందరికీ వాళ్ళ పని అయితే తెలుస్తుంది. తెలుస్తుంది. జస్ట్ ఏంటంటే స్విచ్ ఆన్ కానీ ఫోకస్ మెయిన్, ఎవరు కొద్దిగా వేవర్ కాకుండా. ఓకే. సో అంటే బయట అన్ని డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్లోకి వెళ్ళటానికి కదా. ఈ బ్యాట్స్మెన్ డేంజర్ ఉంటాడు, ఆ బౌలర్ డేంజర్ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి చెప్పుకుంటారా? ఏముండవు మేడం, అదే మీరు మరీ క్రికెట్ ని బిగ్ బాస్ షో చేస్తున్నారు మీరు. దాంతో ఎందుకు పోలుస్తారంటే అట్లేం లేదు. అట్లా ఏం ఉండదు మేడం, చాలా కానీ అంతసేపు ఏం మాట్లాడుతారు, మొత్తం అందరు షోల్డర్స్ మీద చేతులు వేసేసి కింద వంగోని అంత ఏదో సేపు ఉండదు మేడం. చెప్పేసుకుంటుంటారు. ఎంత 10-15 సెకండ్స్ ఉంటుంది అంతే. 10-15 సెకండ్స్ లో కూడా ఏం మాట్లాడుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అందరికి. అదే ఏం ఉండదు మేడం. ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి, ఓకే సరే మనం అందరం కొద్దిగా ఫోకస్ చేద్దాం, ఎనర్జీ ఇంటెన్సిటీ, కొద్దిగా ఫీల్డింగ్, మనము ఫీల్డింగ్ అంతా కొంచెం Main- కేర్ఫుల్ గా main- ఉండాలి. కేర్ఫుల్ అంటే మెయిన్ ఎనర్జీ మేడం, ఎనర్జీ ఇంటెన్సిటీ, ఎఫర్ట్ ప్రాపర్ గా ఇద్దాం అట్లా. ఒక మ్యాచ్ అయిపోయాక నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం ఉంటుంది కదా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో. ఆఫ్ కోర్స్ ఐపీఎల్ ఉంటుంది, అంత టైం ఉండదు. అది ఇన్నింగ్ మధ్యలో, ఇన్నింగ్ మధ్యలో ఒకదానికి మధ్యలో. అప్పుడు మీరు కొంతమంది ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది అసలు ఓన్లీ జస్ట్ లిక్విడ్స్ తీసుకుంటారు. నిజమేనా అది? అట్లా ఎందుకనండి? అంటే ఎవరి అంటే కెపాసిటీ ఎవరి బాడీ వాళ్ళకి తెలుసు మేడం. అంటే ఆప్టిమమ్ మనకి ఫిజికల్ కెపాసిటీ, వాళ్ళకి ఒక రొటీన్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్. సో అది ఎవరి వాళ్ళది ఇండివిజువల్గా దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చూస్తున్నప్పుడు గొడవలు పడుతుంటారు, మన వాళ్ళు తిట్టడం, వాళ్ళు ఏవో సైకిల్ చేయటము, బ్యాట్ పెట్టి చూపించడం, ఇట్లా చాలా సార్లు. మన కోహ్లీ గారు అయితే ఎక్కువ సార్లు అవుతుంటాయి ఆయన ఉన్నప్పుడు అయితే. అని చాలా అగ్రెసివ్ ఉంటారా? అంత అట్లా ఏం లేదు మేడం. అంత అంటే గ్రౌండ్ లేదు కొద్దిగా అట్లా ఉంటారు, కానీ బయట అట్లా ఏమి ఉండదు. అక్కడేననేది మ్యాచ్ దగ్గర అడుగు. మ్యాచ్ దగ్గర అట్లా ఏమి ఉండదు మేడం. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ కొద్దిగా ఇంటెన్సిటీ, అంటే మనం కంపీట్ చేస్తున్నాం కదా, ఆబ్వియస్లీ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కొద్దిగా అగ్రెసివ్గా, కొంతమందికి అట్లా ఇష్టం, కొంతమంది కామ్గా, వేరే వాడు ఏమన్నా కూడా మనం రియాక్ట్ కాకుండా అట్లా కూడా ఉండటం చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ బెస్ట్ ఎట్లా వస్తుంది బయట. కానీ ఇప్పుడు కోహ్లీకి ఏంటంటే అగ్రెసివ్గా లేకపోతే బెస్ట్ రాదు. సో మెయిన్ తన బెస్ట్ బయటకు తీసుకురావడానికి తను కొద్దిగా అట్లా పంప్డప్గా ఉంటాడు. ఇప్పుడు ధోని గారు ఉన్నారు అనుకోండి, అది ఎంత కామ్గా ఉంటే అంత ఆయన బెస్ట్ బయటకు వస్తుంది. అట్లా ఎవ్రీ ప్లేయర్కి డిఫరెంట్ ఇది ఉంటుంది. అక్కడ అంపైర్లు ఎందుకండి అసలు నోరే మీద పరుగు? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? అంటే అంపైర్లు అంటే బేసికలీ ఎట్లాంటి క్రికెట్ ట్రెడిషనల్ ఈస్ జెంటిల్మెన్స్ గేమ్ మేడం. అంపైర్స్ జనరల్ గేమ్ మాట్లాడరు మాట్లాడరు కదా. అట్లా అన్లెస్ మనము ఏమన్నా అక్కడ ప్రాబ్లం అవుతుంటే లేకపోతే మనం అడిగితే అంతే తప్ప అంపైర్ జనరలీ డోంట్ ఇంటర్ఫియర్ దట్ మచ్. అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చూస్తాం కదా, చిన్న చిన్న డౌట్లు అనమాట. అవన్నీ క్లారిఫై చేశారు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు పొలిటికల్కి వస్తే మీకు బాగా ఇష్టమైనటువంటి పొలిటికల్ లీడరు నాకు అన్ని చోట్ల చెప్పండి. సెంట్రల్లో ఎవరో చెప్పండి, తెలంగాణలో ఎవరో చెప్పండి, అలాగే ఆంధ్రాలో ఎవరో చెప్పండి. మెయిన్ మా ఫ్యామిలీలో మేము
మా ఫాదర్ మాకు చెప్పింది అదంతా వైఎస్ఆర్ గారి గురించి మేడం. నాన్నగారు ఏం చేసేవాళ్ళండి? ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, స్టేట్ ఆర్కైవ్స్లో. సో స్టిల్ వర్కింగ్? లేదండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయారు. ఓకే. కాకపోతే ఆయన చేసే మంచి పనులు అవన్నీ మాకు చెప్తూ ఐ గ్రోన్ అప్ లిస్నింగ్ టు ఆల్ దట్. ఇప్పుడు మనకి అంటే వెరీ వెరీ ఇన్స్పిరేషనల్గా జగన్ గారు వాట్ ఈస్ డూయింగ్ ఐ సీన్ ఫస్ట్ హ్యాండ్. సో ఎవరో నాకు ఏదో చెప్పి నా మైండ్ ఏదో మార్చి నా బిలీఫ్ మార్చాలంటే అది జరగదు మేడం. ఎందుకంటే ఐ సీన్ గ్రౌండ్లో ఆ రిజల్ట్స్ నేను చూశాను కాబట్టి వేరే వాళ్ళు నాకు ఏది చెప్పినా కానీ నేను మారను. ఐ విల్ స్టాండ్ బై హిమ్ అండ్ ఐ విల్ స్టాండ్ బై హిమ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ ఆఫ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్ ఫర్ ద స్టేట్. ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్ ఫర్ ద స్టేట్ ముందుకు 10 years డౌన్ ద లైన్. ఇప్పుడు మన కూర్చుని మాట్లాడే వాళ్ళందరూ కూడా 10 years డౌన్ ద లైన్ ఆయన చేసిన మంచి పనులు ఏం జరిగినాయి అనేది అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు అందరికీ తెలుస్తాయి, కళ్ళు తెరుచుకుంటాయి. మీరు చూడండి. సో ఐ నో వాట్ పాత్ హీస్ టేకింగ్ అండ్ ఐ టోటలీ సపోర్ట్ హిమ్ ఇన్ దట్ విజన్. ఆంధ్రాలో చెప్పారు, తెలంగాణలో చెప్పారు. తెలంగాణలో డెఫినెట్గా ఐ లవ్డ్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకంటే మా సిద్దిపేటలో నా సొంత భూమి. మాకు చెట్లకి నీళ్ళు ఇవ్వడానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 2 years ఇట్ హాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. సో ఐ రియలీ లైక్ ద వే ఆయన మొత్తం ఎట్లయితే తెలంగాణ డెవలప్మెంట్ జరిగిందో ఆ విధంగా ఐ ట్రూలీ అడ్మైర్డ్ హిస్ వర్క్. సెంట్రల్లో ఆ టైంలో, పాత టైంలో అంటే ఐ యూస్ టు రియలీ లైక్ వాజ్పేయి గారు. బికాజ్ ఈవెన్ బీయింగ్ ఫ్రమ్ బీజేపీ he was such a secular person. He used to talk the truth out. చాలా సార్లు he used to criticize his own party people. ఇదంతా తప్పు జరిగిందా, ఏమైనా చేసినా. సో he was the first person, మీకు రిమెంబర్, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, ₹1 ఇండియాలో ఖర్చు పెడితే ఒక మనిషికి 10 పైసలు వెళ్ళలేదంట. అట్లాంటి స్టేజ్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఖర్చు పెడితే రూపాయి వెళ్తుంది. మన ఇండియా గవర్నెన్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్, విక్టరీ. అవన్నీ అంటే ఎప్పటి నుంచో పాలిటిక్స్ ఫాలో అవుతూ ఐ స్టడీడ్ ఆల్ దీస్ గవర్నమెంట్స్ నేను చూశాను. బట్ ఐ ట్రూలీ అడ్మైర్ ద వే ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఇప్పుడు చుట్టుపక్కల డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి మేడం. అవునవును. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కానీ బయట కానీ మీరు అన్న పాలిటిక్స్ అవి వేరు, పాలిటిక్స్ అవి వేరు. బట్ సిన్సియర్ పబ్లిక్ సర్వీస్ కానీ గవర్నెన్స్ కానీ ఈజ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అవన్నీ మనకి సెన్సేషనలిజం రాదు కదా వీటిలో. అందుకే మీడియా కూడా ఎక్కువ వీటిని ఏం చూపిస్తుంది, పాలిటిక్సే ఎక్కువ చూపిస్తారు. అదే కదా మేడం, ఈయన ఈ పార్టీకి వెళ్తున్నాడు, ఆ పార్టీకి వెళ్తున్నాడు, కానీ ఆయన ఏ మంచి పని చేశాడు మనుషులకి అనేది చెప్పరు. ఆయన నేను ఎందుకు వెళ్తున్నా, నేను ఏం చేస్తానని చెప్పడు. నాకు సీట్ ఇవ్వలేదు అంటాడు. నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఏం చేసావు అని, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ విజన్ ఏంటి, అదేం ఉండదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా యూస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో అవకాశం దొరుకుతుంది. అసలు అవకాశం అని కాదు, మన పని ఏంటి. ఇప్పుడు ఈ రోజు నేనున్నా, రేపు ఇంకొకళ్ళు ఉన్నా కానీ అదే పని చేయాలి కదా. అవును, కంటిన్యూ చేయాలి. పబ్లిక్ కి హెల్ప్ చేయాలి. మనం డెవలప్మెంట్ ఆగద్దు, పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు ఎప్పుడు మన సీట్లు మన ఇది అని. అవును, మీది నేటివ్ ఎక్కడండి అసలు? ఇటు సిద్దిపేటనా గుంటూరు మేడం. ఫాదర్ది వెల్లలూరు, మదర్ది ఫిరంగపురం. ఇది ఇక్కడ అంటే మనం ల్యాండ్ కొనుక్కున్నాం. అంతేనా? ఎప్పుడు ఇక్కడ ఉండలేదు హైదరాబాద్ లో అండి? హైదరాబాద్ లో ఉన్నాను. స్టడీస్ అంటే ఫాదర్ ఇక్కడే తార్నాకలో చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. ఏ స్కూల్లో చదువుకున్నారు? భవన్స్ మేడం, భారతీయ విద్యా భవన్. భారతీయ విద్యా భవన్స్ లో చదివారు? జూబ్లీ హిల్స్ కాదు, సైనిక్పూర్. ఏదైనా కూడా భారతీయ విద్యా భవన్స్ లో చదివారు. సూపర్. అసలు అక్కడి నుంచి స్టార్ట్ చేశారా ఆడటం? yes మేడం, స్కూల్ లెవెల్లోనే? స్కూల్ కాదు, ఇంకా అదే స్కూల్. when I was 8 years old. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ 8 years కి పట్టుకున్నారా బ్యాట్? 8 years కి ఫాదరే నన్ను కోచింగ్ క్యాంప్ తీసుకెళ్లారు. ఆయన డ్రీమ్ నేను ఇండియాకి ఆడటం. సూపర్. టీచర్ కదా ఆయన డ్రీమ్. టీచర్ అంటే ఆయనే కష్టపడ్డారు మేడం. హి ఇస్ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ మీ. మరి జాబ్ ఎట్లా మేనేజ్ చేశారండి? మొత్తం ఇక నాకు అందుకే మనకి పబ్లిక్ ది కష్టాలన్నీ తెలుసు మేడం. ఇప్పుడు ఎవరో ఒకరు చాలా మంది చాలా మాటలు చెప్తారు, బట్ ఐ నో ఒక ఫ్యామిలీకి ఏం అవసరం, ఒక ఫ్యామిలీ ఎదగాలంటే ఏం కావాలి అనేది మాకు ఐడియా ఉంది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఈజీ. అవును. ఎంతమంది బాగుపడతారు? 100 మంది బాగుపడతారు, 1000 మంది బాగుపడతారు. అంతే, కరెక్ట్. అది ఇది సమాజం మొత్తం బాగుపడుతుంది కదా. ఎంత ఏజ్ లో ఫస్ట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ ఆడారు అసలు? 20 years తర్వాత ఆడారు. ఎవరండి కోచ్ మీకు? ఫస్ట్ లో విజయ్ పాల్ సార్, ఇంకా నాగేష్ హేమంత్ సార్ అని ఇక్కడే మన జిమ్ఖానాలో ఉండే. జిమ్ఖానాలో ఆడేవాళ్ళ వెళ్ళి రోజు? ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? జిమ్ఖానాలో మార్నింగ్ మనకి 5 o'clock స్టార్ట్ అయ్యేది క్యాంప్.
5 to 9 ఉండేది. మళ్ళీ ఈవినింగ్ పూట స్కూల్కి ఇంటి వెళ్ళేసి వచ్చి స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ ఫాదరే మొత్తం ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇంటి దగ్గరనే. ఇంటి దగ్గరే అంటే ఫిట్నెస్ కానీ ఈవెన్ టెన్నిస్ బాల్తో ఆడటం కానీ అన్ని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నాన్నగారు కూడా స్పోర్ట్స్ పర్సనా? అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలోనే గుంటూరులో ఉన్నప్పుడు అప్పట్లో మెడ్రాస్కి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు చూడటము అవన్నీ కూడా చేసేవాళ్ళు. ఆయనకు కూడా క్రికెట్ ఆడాలని ఉండేది కానీ ఆ టైంలో ఎక్కడ మేడం ఎక్కడ అదే ఫెసిలిటీస్. ఇప్పుడు అందుకే కదా ఆడదాం ఆంధ్రాలో ఎంతమందికి ఆపర్చునిటీ అవకాశం ఉంది దొరకట్లేదు. ఇప్పుడు మంచిగా. ఇప్పుడు సిఎస్కే లాంటి ఫ్రాంచైజీ వచ్చి చూస్తుంది మ్యాచ్లు, అవును. ఎవరైనా యూనిక్ టాలెంట్ దొరికిద్దా. మరి యూనిక్ టాలెంట్ అనేది ఐడెంటిఫై చేయాలంటే మరి మ్యాచ్లు అయితే అవ్వాలి కదా మేడం. ఎగ్జాక్ట్లీ. బ్యాట్లు ఇరిగిపోతే ఏమవుద్ది బాగా కొట్టారని ఇందాక చెప్పారు మీరు, మరి? బాగా ఆడితేనే కాదు. బ్యాట్ ఇరుగుతుందని. ఆ పర్సన్ కి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళైతే అంటే బయటకు వస్తుంది కదా. మనకు ఒక్కళ్ళు వచ్చినా చాలు కదా మేడం. ఇప్పుడు అది every year program success tournament అయినట్టే. నుంచి మరి ఒక్కళ్ళు వచ్చినా చాలు. ఒక్క టాలెంటెడ్ పర్సన్ కి దీంతో జస్టిస్ జరిగి తను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. చాలు. మరి ఇంకేం కావాలి? సక్సెసా కదా. దీనివల్ల ఎంతో మంది డెస్టినీస్ మంచిగా అవుతాయి మేడం. దీన్ని పొలిటికల్ చేయకుండా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలి దీన్ని. ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు ఏం వచ్చినా జరిగినా ఏం కూడా. జరిగినా కానీ ఇట్ షుడ్ బి కంటిన్యూ. మీరు అవును మ్యాచ్ ఆడేటప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నారు? అమౌంట్ ఎంత వచ్చింది గుర్తుందా? రంజీ ట్రోఫీకా? రంజీ ట్రోఫీకి ఫస్ట్ మాకు ఎంత మేడం 600 రూపీస్ అనుకుంటా. అవునా? ఆ. చాలా లెస్ అమౌంట్. ఇప్పుడు బాగుందిగా. ఇప్పుడు వేరు మేడం. అంటే అవన్నీ ఇట్ హెస్ చేంజ్డ్. అంటే వీ హావ్ సీన్ క్రికెట్ చేంజ్. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎంత తీసుకున్నారు? ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఫస్ట్ 2 lakhs అనుకుంటా. ఆ డేస్ లో 2 lakhs అంటే ఎక్కువలేండి. ఏ ఇయర్ అది? లేదు మేడం 2013. 13. ఓకే ఓకే. మీరు అప్పట్లో టీఎస్కే కావచ్చు, ముంబై ఇండియన్స్ ఎక్కడి నుంచి ఆడినా కూడా మీరు ఏ మ్యాచ్ ఆడితే, ఎవరితో మ్యాచ్ ఆడితే వాళ్ళు గెలుస్తారనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేవి. వాళ్ళే గెలిచేవాళ్ళు నిజంగా కూడా. అది సెంటిమెంటల్ గా. మీరు ఎక్కడుంటే అక్కడ. అంటే అట్లా ఏం లేదు మేడం. అంటే మనం ఐపీఎల్ గెలిచాం 6 సార్లు. అదే. ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచాం 2 times. ఓకే. మీరు ఉన్నారు కదా వాటిల్లో. ఉన్నాం. మరి అదే చెప్తున్నా. ఇప్పుడు అలాగే అట్లానేం కాదు మేడం. అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు క్రికెట్ తీసుకుంటే 11 members లో మీకు 11 టీమ్ మెన్ ఉన్నారు అనుకోండి, అప్పుడు గెలుస్తాం. అంటే ఎవ్రీబడీస్ రోల్ ఈస్ డిఫరెంట్. మనం ఏంటంటే మీడియా వాళ్ళు ఎక్కువ స్టాట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టాట్స్ ఎవరిది ఎక్కువ ఉంటాయి? టాప్ ఓపెనర్స్ వాళ్ళదే. వాళ్ళకి ఎక్కువ. కాకపోతే టీమ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈవెన్ మన వాళ్ళు ఎప్పుడైనా 6-7 నంబర్ బ్యాటింగ్ ఆడి ఒక 4 కొట్టినా కూడా దట్ ఈస్ యాజ్ వాల్యుబుల్ యాజ్ ఓపెనర్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. 50 or 60 కొట్టితే కూడా. సో అవన్నీ టీంలో అర్థమవుతాయి కానీ మీడియాకి బయట వాళ్ళకి అర్థం కావు. బట్ ఆ టీమ్ ఎన్వైరన్మెంట్లో 11 టీమ్ మెన్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ గ్రేట్. సో ఈవెన్ సేమ్ థింగ్ ఇన్ పాలిటిక్స్. ఆ టీమ్ మెన్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ దాన్ని కొద్దిగా పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేసి మనం ఓకే మన ఆంధ్ర కోసం చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఆ టీం గెలుస్తుంది. అంతే. అలాగే ఇప్పుడు మరి అక్కడ అలా గెలిపించేవాళ్ళు ఇప్పుడు అలాగే 24లో జగన్ గారి టీంని కూడా గెలిపించబోతున్నారా మీ లెగ్తో? అంటే జగన్ గారి టీం అంటే ఇప్పుడు నా పని నేను చేస్తాను మేడం. వేరే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తే డెఫినెట్గా గెలుస్తాం. బాగా చెప్పారు. నా పని నేను చేస్తున్నా, వాళ్ళు చేస్తే గెలుస్తారు అని. అంతే కదా మేడం. నేను నా పని చేయగలను, వేరే వాళ్ళకి నేనేం చేయగలను. ఏం చదువుకున్నారండి మీరు? ఎవరు? నేనా మేడం? బీకామ్. బీకామ్. అందుకే బీకామా? బీకామ్. అవును, బీకామ్ చదివారు. కాలేజ్కి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ మీదే దృష్టి ఉండేదా? ఎక్కువ క్రికెటే మేడం. పెద్దగా చదివేవాళ్ళు కాదా? చదవడానికి టైమే లేదు కదా. మేమంతా ఆ ఏజ్లో అసలు ఎక్కడ మేడం కంప్లీట్ ఇయర్ రౌండ్ క్రికెట్ ఆడేవాళ్ళం. సో కాలేజ్ టోర్నమెంట్స్ అయినా చాలా ఆడాము. కాకపోతే ఎక్కువ మా ఫోకస్ అంతా ఇక లైఫ్ లాంగ్ దీని మీద. క్లాస్లో లో ఏ ర్యాంక్స్ లో ఉండేవాళ్ళు? స్కూల్లో అయితే టాపర్ మేడం. 5th వరకు, 6th 7th వరకు. 7th వరకు టాపర్. ఆ తర్వాత నుంచి ఇది డౌన్ అయ్యి అది పెరిగిందేమో. ఇంకా కంప్లీట్ గా ఇది డౌన్ అయిపోయారు. బ్యాక్ సీట్. లా కాలేజ్ లో కూడా మొన్న తీసుకున్నాను. ఎంట్రన్స్ రాసారా? లేదా ఎంట్రన్స్ కాదు, అడ్మిషన్ తీసుకున్నాను LLB చేద్దామని. ఎందుకు బిఎల్ చేయాలనిపించింది? అంటే ఇంట్రెస్ట్ మేడం. ఫ్యామిలీలో కొద్దిగా లాయర్స్ ఉన్నారు. మా పెద్దనాన్న కూడా చీఫ్ జస్టిస్ చేశారు హైకోర్టు. కొద్దిగా లా అంటే మనకి సమాజం పట్ల మంచి అవగాహన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకోసం వాళ్ళ విజన్ వేరే ఉంటుందండి. లా తెలిసిన వాళ్ళ విజన్. మనకి ఒక ఐడియా ఆఫ్ హౌ టు లీడ్ లైఫ్, హౌ టు సొసైటీని ముందుకు మనం కూడా తీసుకెళ్ళాలి అనేది మంచి అవగాహన వస్తుందని. లా ఒబేడింగ్ సిటిజన్ ఎలా ఉండాలి అన్ని. సూపర్ అండి. నైస్ టాకింగ్ టు యూ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటము, మిమ్మల్ని గెలవటము అంతా కూడాను. చాలా విషయాలు షేర్ చేశారు. అటు కెరియర్కి సంబంధించి, ఈ కెరియర్కి కొత్తగా స్టార్ట్ చేసిపోతున్న ఈ ఇన్నింగ్స్ కెరియర్కి సంబంధించి కూడా షేర్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో పబ్లిక్కి సర్వీస్ చేయాలి అని, ముఖ్యంగా అది 100% చెయ్యాలని, చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్.